ఈ రోజు వీడియో వచ్చేసి పక్కా పల్లెటూరు స్టైల్లో గోంగూర రోటీ పచ్చడండి. కొంచెం పుల్లగా కారంగా ఉండి తినే కొద్దీ తినాలనిపించేలా చాలా కమ్మగా అయితే ఉంటుంది. ఒక్కసారి ఇలా ఈ పద్ధతిలో ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందేనండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 4 స్పూన్ల దాకా పల్లీలను అయితే వేసుకోండి. ఈ పల్లీలను మీడియం మంటపై బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే చక్కగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పల్లీలను ఇలా ఎర్రగా వేయించుకున్నాక తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. అలాగే పూర్తిగా చల్లారాక పైనున్న పొట్టును తీసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 15 నుండి 16 వరకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను వేసుకున్న పచ్చిమిర్చి అయితే కొంచెం కారం తక్కువగా ఉందండి. అందుకే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మీరైతే మీరు తినే స్పైసీని బట్టి అలాగే గోంగూర క్వాంటిటీ బట్టి పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయని లైట్ గా వేయించుకున్నాక ఇందులోకి ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్రని అయితే వేసుకోండి. ఈ జీలకర్రని మీడియం ఫ్లేమ్ లోనే కొద్దిగా వేగే వరకు అయితే వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల్ని మరీ ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం లేదండి. లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చక్కగా వేయించుకున్నాక తీసి వేరొక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను అయితే వేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా నీళ్లను పోసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ గోంగూరని మీడియం మంటపై ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 2 కట్టల దాకా పుల్లటి గోంగూరనైతే తీసుకున్నానండి. ఈ గోంగూరని ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓన్లీ మీడియం మంటపై బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే చక్కగా ఉడికించుకోవాలి. ఇలా గోంగూరని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుంటే ఇలా మెత్తగా అయితే అవుతుందండి. ఇలా చక్కగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న రోట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను అయితే వేసుకోండి. ఈ పల్లీలను బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే చక్కగా దంచుకోవాలండి. చూడండి, ఇలా పల్లీలను మెత్తని పౌడర్లా దంచుకున్నాక ఇందులోకి ఒక 7-8 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిని అయితే వేసుకోండి. అలాగే ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్రను కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా దంచుకోవాలండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి 2 కొంచెం కచ్చపచ్చగా అయ్యేంత వరకు అయితే దంచుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కొంచెం ఇలా కోర్సుగా దంచుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోండి. ఈ గోంగూరని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసి దంచుకోండి. బాగా నూరుకోవాలండి గోంగూర వేసి. ఇలా గోంగూర మొత్తాన్ని వేసి బాగా నూరుకున్నాక ఇందులోకి ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిగడ్డని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటైతే బాగా నూరుకోవాలండి. ఈ పచ్చడిలోకి ఉల్లిగడ్డను వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. కాబట్టి తప్పకుండా వేసుకోండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ని వేసి చక్కగా నూరుకున్నాక ఈ పచ్చడిని తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. పచ్చడిని చక్కగా నూరుకున్నాక ఇప్పుడు ఇందులోకి తాలింపునైతే రెడీ చేసేసుకుందాం. తాలింపు కోసం కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి కొద్దిగా మెంతులను అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్రను అయితే వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా మినపప్పు, అలాగే శనగపప్పును కూడా వేసుకోండి. అండ్ ఒక 4-5 వరకు వెల్లుల్లిని వేసి ఈ తాలింపునైతే కొంచెం ఎర్రగా వేగే వరకు అయితే వేయించుకోండి. చూడండి, పోపు దినుసుల్ని ఇలా ఎర్రగా వేయించుకున్నాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకునైతే వేసుకోండి. అలాగే 2-3 వరకు ఎండుమిరపకాయల్ని వేసుకొని ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే చక్కగా వేయించుకోవాలి. ఇలా తాలింపును చక్కగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా నూరుకున్న గోంగూర పచ్చడిని అయితే వేసేసుకోవాలండి. తాలింపులోకి పచ్చడిని వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ పచ్చడికి ఆయిల్ అంతా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర రోటీ పచ్చడి అయితే రెడీ అయినట్టే. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.